మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు విశ్వనాథ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. So I think I'm really totally impressed by the way the work is continue చేయండి, ఇదే స్పిరిట్ కంటిన్యూ చేయాలి అండ్ అగ్రెసివ్గా చేయాలి. మీరు కాకున్నదని చూడము అండ్ ఎవరైనా వాటర్ అడిగితే మాకు వాటర్ ఆ రిజర్వాయర్స్ లేని ప్లేసెస్లో మేబీ ఐ థింక్ సింగిల్గా వెళ్ళి కాలేజ్కి వెళ్ళి కార్లు మాట్లాడేసి అక్కడ మాట్లాడి చూసుకుని వచ్చేది. అది ఆర్డబ్ల్యూఎస్ నుంచి కూడా మీకు ఆ కెమికల్స్ అవన్నీ కూడా చెప్పాము, సిఇఓ జెడ్పీ కూడా మనం చెప్పాము. దాని ఒక టాస్క్ పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి మీరు అది ఆ వర్క్ని చాలా సెక్యూరిటీ రిపేర్ అయితే చేయించాలి. తర్వాత నాకు ఒకసారి అంటే టోటల్ ఒక మండలంలో వచ్చినప్పటికీ లేదా ఆ మండలంలో తర్వాత ఒక 10 ఇన్సఫిషియెంట్ కెమికల్స్ వస్తాయి. తర్వాత ఇవి టెస్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు అవి మనకి పాజిటివ్ రిజల్ట్స్ రాలేదు. సరే ఇట్లాంటివన్నీ కూడా దీస్ ఆర్ ది ఛాలెంజెస్. ఆ తర్వాత బడ్జెట్ కన్సెంట్ వచ్చింది, ఏదైనా పని చేయడం జరిగింది. తర్వాత 100% క్లోరినేషన్ అక్కడ చేయగలిగాము. దెన్ ఈ అంటే లాస్ట్ బడ్జెట్ ఇస్ ద బిగ్ వర్డ్, లైక్ 2 lakh crores is also a budget, but so please remember all these things and RWS anyway is noting down and DPO garu and CEO కంప్లీట్ గా దీనికి సంబంధించి ఏదో చేస్తున్నాం అనేది కాకపోకుండా ఒక ప్రాజెక్ట్ లా ఉండాలి. సో నీకున్న ఛాలెంజెస్ ఏమేమి అయినాయి అక్కడ రావాలి. జల సురక్ష మాసంలో మనకి చేసినప్పుడు ఎన్ని కాంపోనెంట్ ఆ ఛాలెంజెస్ అధిగమించి మనం అచీవ్ అయింది అనేది మనకి మనం కంటిన్యూగా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నప్పటికి కూడా మళ్ళీ అదే గ్రామ కంఠం భూముల ఆపరేషన్ బాధ్యత సెక్రటరీ గారి. తర్వాత దీనికి ఎంతవరకు ఎక్స్టెంట్ ఉన్నదో చెప్పవలసిన బాధ్యత విఆర్ఓ గారు. వీళ్ళిద్దరూ అక్కడ ఒక చిన్న మీటింగ్లో పెట్టి చెప్తే దెన్ యూ విల్ హ్యావ్ ఎ సెల్ఫ్ పాలసీ. ఎవరు కూడా టూ మెనీ మీటింగ్స్ అవుతున్నాయనేది ఒక అభిప్రాయం ఉంది. సో వీ విల్ కట్ షార్ట్. ఐ థింక్ ఆల్ మీటింగ్స్ అన్నీ కూడా మనము కట్ షార్ట్ చేస్తాము. ఈ వీక్లో ఓన్లీ 1 day యూ హ్యావ్ టు డెడికేట్ ఫర్ ఆల్ ది మీటింగ్స్. సో ఆల్ తహసీల్దార్స్ అయితేనేమి ఆల్ తర్వాత ఎంపీడీఓస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ సంబంధించి కలెక్టర్ విల్ బి దేర్ ఫర్ ఎంటైర్ డే. బట్ ది ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ వరకు కూడా అన్లెస్ కాంబినేషన్ ఉంటే తప్ప టైం షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చేసుకుని ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏముంటే కనుక అవన్నీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవ్రీ ట్యూస్డే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ మీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ జేసీ హ్యాస్ ద సంథింగ్ టు షేర్ టువర్డ్స్ ద రెవెన్యూ సైడ్. Then he will conduct a meeting with Tahsildars, maybe మార్నింగ్ టైమో లేదంటే కనుక ఆఫ్టర్నూన్ టైమో చేస్తాము. లేదు సమ్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏదైనా వచ్చింది వేర్ బోత్ తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓ షుడ్ బి దేర్, దెన్ ఆటోమేటిక్గా ఆ స్లాట్లోనే ఇద్దరిని కలపడం అనేది చేస్తాం. బట్ ఏమైనప్పటికీ కూడా దేర్ షల్ నాట్ బి ఎనీ వీసీ విదిన్ ఏ వీక్లో ఎక్సెప్ట్ దెన్ ట్యూస్డే. బికాజ్ మీకు పక్క నుంచి మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళమని చెప్పి నేను బీసీలోనే పెట్టి ఇక్కడ బంధించేస్తే అసలైన ప్రయారిటీ వర్క్స్ అని కూడా డిస్టర్బ్ అవుతాయి. సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఎనీథింగ్ ఇస్ దేర్ మనం టీసీలో మాట్లాడతాం. దేర్ షల్ నాట్ బి ఎనీ బీసీ ఎనీ డే ఎక్సెప్ట్ ట్యూస్డే. మీరందరూ కూడా అలాగే ప్లాన్ చేసుకోండి. ఒంగోలు కృషి కళాశాల స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రకేశ్వర విద్యాలయ వైస్ ప్రొఫెసర్ డివిఎస్ మూర్తి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ శృతి భార్గవ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హనుమంతరావు, డిపిఆర్ఎస్ డాక్టర్ సుబ్బారావు, కో కన్వీనర్ డాక్టర్ కేవిజే భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. Thank you very much for giving that. Thank you. Now, under price distribution.
page 2.130, problem statement, and it was shared by 2 teams. The winners are. We invite both the teams along with the mentors on to the dais. Joint winners for this problem statement. Ready, sir. Look here. Chief guest, DVR Kerala President, and Chaplain. Now we request our team. Okay, sir. Thank you, Doctor. Ready, look here, sir. Have a big round of applause for all of you, all the participants. This is only for the participants. Winner are the winner, but each team 500 submission and 5 shortlist. It's really a hard competition. So guys, everyone try hard. All the best for your future and just rock. Completion of the event will be continuing. I request everyone be available in this auditorium. People have to stay back here. We have to do some necessary formalities. We will submit the documents to SIH. I request all the participants to please be seated in the Ramanand Seminar Hall. Ready, sir. Ready, look here, sir. Look here. Okay, sir. आइए सर प्लीज At the outset, I thank the organizers for inviting me for this event. All the participants, I stand all the dignitaries on the dais, off the dais, also participants in various places. This is the second visit to this college. Earlier I visited on Teachers' Day. Second time I am visiting this college again on the occasion of intermediate that has been exhibited by different students and also exchanged prizes for the పోలియోకి సంబంధించి గోడ పత్రికను జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఓబులేసు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర పాల్గొన్నారు. 21వ తేదీన డిసెంబర్ 21వ తేదీన మనం జరిపిన
చేస్తారు. మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికీ కూడా పోలియో కేసులు ఉన్నాయి. మన దేశంలో 2014 నుండి ఒక కేసు కూడా నోటిఫై కాలేదు. కాబట్టి ఒకవేళ ప్రక్క కంట్రీస్ నుండి మనకి ఏమన్నా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ లో అంటే ఫ్లైట్ ద్వారా వచ్చినప్పుడు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఈకో రూట్ లో కంటామినేషన్ ద్వారా మనకు వస్తుంది. కాబట్టి సో దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి సైమల్టేనియస్ గా మనకి పల్స్ పోలియో జరుపుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మెయిన్ గా ICDS అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆపరేట్ చేసి స్టూడెంట్స్ అందరికి ఎవరైతే 5 సంవత్సరాలు ఉన్నారో వారందరినీ కూడా బూత్ రోజు 90% వేసేటట్టుగా, అదేవిధంగా ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు లేకపోతే అటువంటి సందర్భంలో మిగతా 2 రోజులు 22, 23వ తేదీ డిసెంబర్ ఇంటికి వెళ్ళి కూడా వారిని చూసి వారందరికీ కూడా వేస్తారు. కాబట్టి 100% మనము ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా అందరూ మాకు సహకరించి చేయాలని చెప్పి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి RTC డిపార్ట్మెంట్ ట్రాన్సిట్ బూత్లు మనము అక్కడ ఏర్పాటు చేస్తాము బస్ స్టాండ్ లో. అదేవిధంగా రైల్వే డిపార్ట్మెంట్ కూడా ట్రాన్సిట్ బూత్ ఏర్పాటు చేస్తాము. కొంచెం కోఆపరేట్ చేసి బస్సు కొంచెం ఒక 2 నిమిషాలు పోలియో చుక్కలు వేసేంత వరకు పిల్లలు ఉంటే కోఆపరేట్ చేసి చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అన్ఇంటరప్టెడ్ గా మనకి 2 to 8 degrees టెంపరేచర్ లో ఈ పోలియో వ్యాక్సిన్ ని స్టాప్ చేయాలి. కాబట్టి కోఆపరేట్ చేసి ఆ రోజు, ఆ ముందు రోజు, ఆ తర్వాత రోజు కూడా ఇంటరప్షన్ లేకుండా మనకి ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలని చెప్పి. దళిత యువతిని చెట్టు కట్టేసి కొట్టిన కాలమని కేసు విచారణ నిమిత్తం దిశ DSP రమణకుమార్ స్థానిక నిహుణాల్లో విచారించారు. ఈ సందర్భంగా దళిత నేత నీలం నాగేంద్ర నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానమహండ జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య, కాకమోహన్ రవి తదితరులు పాల్గొన్నారు. ఇదే బజార్లో ఉన్న ఒక ఆమె దగ్గర నుంచి 20,000 అప్పు తీసుకుందంట. అప్పు నిమిత్తం ఏంటంటే ఆమె ప్రతి నెల కూడా వడ్డీ కడుతుందంట. కాకపోతే గత 2 నెలల నుంచి వడ్డీ కట్టలేదని వాళ్ళు ఇంటికి వచ్చేసి ఈ అమ్మాయి మీద దౌర్జన్యం చేసి ఈ అమ్మాయిని బలతాన్ని అక్కడికి ఈ బజార్ చివరిలోకి వెళ్ళి అక్కడ ఒక గుంజ కట్టేసేసి ఏదో నోట్ల మీద సంతకాలు పెడుతున్నారని చెప్పి ఆమె రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని తాలూకా వాళ్ళు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఆమె SP గారి ఉత్తర్వుల మేరకు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ నాకు అప్పగించారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ వచ్చేసి కేసు దర్యాప్తులో భాగంగా ఆ అమ్మాయిని ఎవరైతే కేసు పెట్టిందో ఆ అమ్మాయిని అదేవిధంగా ఈ బజార్లో విచారిస్తున్నాం. విచారించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఈ కేసు ఏంటి అనేది ఫైనలైజ్ అయ్యింది. ఈ నెల 3వ తేదీన ఒంగోలు నెహ్రూ కాలనీలో దార్ల మాధురి అనే ఇళ్లలో పాచ్యపని చేసుకున్న అమ్మాయి, SC అమ్మాయి, ఈ అమ్మాయిని భర్త వదిలేసాడు. ఇళ్లలో పాచ్యపని చేసి జీవిస్తుంది. ఇక్కడే ఈ లైన్లోనే ఉండే సురేఖ అనే అమ్మాయికి 20,000 రూపాయలు వడ్డీకి ఇచ్చింది, 10 రూపాయలు వడ్డీకి ఇచ్చింది. 3 నెలలు కట్టింది, మిగతా డబ్బులు 2 నెలలు కట్టలేదు. అందుకు ఆ అమ్మాయి కోపంతో, కక్షతోటి ఇంటికాడ నుంచి ఆ అమ్మాయిని కొట్టుకొని ఇంట్లోకి వెళ్ళి కొట్టి గుండె మీద కూర్చొని కొట్టి లాక్కొని వచ్చి పరలాగం దూరం ఇది వందకి కట్టేసి అమ్మాయిని చేతులేసి అమ్మాయి దగ్గర ప్రామిసరీ నోట్లు సంతకం పెట్టించుకున్నారు. తర్వాత అమ్మాయి చెప్పుకున్న 4 గ్రాముల జాలర్లు నాయి తీసుకున్నారు ఇద్దరు. దాని మీద ఈ అమ్మాయి వెంటనే ఈ ఓనరు మా ఇంటికాడ ఏందమ్మా మీళ్ళకాడ చూసుకోండి ఏదైనా ఉంటే మా ఇంటికాడ ఎందుకు కట్టేస్తారని అడిగిన జరిగింది. తర్వాత ఈ అమ్మాయిలు పోలీస్ స్టేషన్లో, తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే హాస్పిటల్కి పంపించి కేసు రిజిస్టర్ చేశారు. 750/25 SST కేసుగా నమోదైంది. అయిన తర్వాత ఈ విషయం ఇప్పుడు ఈరోజు జిల్లా SP ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ DSP ఈరోజు
విచారణకి వచ్చారు. మేము అనేది ఏంటంటే సాక్షిని కూడా విచారించారు. ఇప్పుడు ఒక కేసు విచారణలో ప్రాసిక్యూషను కేసు జరిగింది అని చెప్పని అన్ని ఆధారాలు అంటే సాక్ష్యాలు చెప్పతే నేరం నిజం కాదు, అదేవిధంగా నిజం అబద్ధం కాదు. కాబట్టి ఈ కేసులో అనాగరికంగా, ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఇట్లానే బీసీ కులానికి చెందిన వాళ్ళు బాగా చేసి బెంగళూరు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తే ఆ అమ్మాయిని చెట్టు కట్టేస్తేనే వాళ్ళు చెట్టు కట్టేస్తేనే దాని మీద ఆ కేసు ముద్దాన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాడు. కాబట్టి ఈ కేసులో ముద్దాయిల్ని వెంటనే ఒంగోలు కలెక్టర్ ఎస్పీలు ఉండే ప్రాంతంలో ఒక ఆటవికంగా ఇటువంటి ఘటన జరగటం అనేది ఈ వడ్డీ వ్యాపారాలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, శిక్షించాల్సిన అవసరం ఉంది. నా పేరు దార్ల మాధురి. సూర్యక అమ్మాయి కాడ వడ్డీకి తీసుకున్నాను 20,000. 3 నెలలు కట్టాను, 2 నెలలు కట్టలేకపోయాను. ఆర్థిక పరిస్థితి వల్ల ఆ అమ్మాయి డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి నన్ను డబ్బులు అడిగింది. డబ్బులు అడిగితే అమ్మాయి ఒక నెల 2 నెలలు టైం నీ డబ్బులు నీకు ఇస్తానంటే నేను ఇట్లా కాదని చెప్పేసి చేతులు వెనక్కి ఎరగదీసి మంచం మీద పడేసి అంతన వాళ్ళ అక్క గుండ్ల మీద కూర్చొని కుతికి పట్టుకొని మొక్కం మీద గుద్ది ఆ అమ్మాయి ఇల్లు మొత్తం సోదా ఏడాడ డబ్బులు ఉండయా ఏమేమి ఉండయా అని ఇల్లు మొత్తం సోదా చేసి గందరగోళంగా ఇల్లు చేసి నన్ను అరుస్తున్నానని తలుపులేసి ఇది చేశారు. నన్ను చిత్రహింస పెట్టారు. ఇంకా ఆడ నుంచి నేను ఇట్ట కాదని ఆడ నుంచి తీసుకొని వచ్చి స్తంభానికి కట్టేసి వాళ్ళ అక్క చటపట చేతులతో చంపలు పెట్టి కొట్టి ఆ అమ్మాయి పోయి ట్రాన్స్ఫర్ నోట్ తీసుకొని వచ్చి బలవంతంగా నా చేత సంతకాలు పెట్టించుకొని గొడ్డుగారం ఎత్తగరంట ఈ మాల్లంజిని పళ్ళల్లో కారం కొట్టి తల బగలు కొడదాం, దీనికి దిక్కు మొక్కు ఎవరూ లేరు అని నాకు రౌడీలు తెలుసు, పోలీసులు తెలుసు అని ఇలా ఉంటే అంతలేక లోపల ఉండి ఆంటీ వచ్చి మా ఇంటికాడ కట్టేస్తున్నారు. ఏంది అమ్మాయిని ఇప్పదీయండి, ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే డబ్బులు అడగండి, ఇటు ఎందుకు కట్టేశారు ఇప్పదీయండి అంటే వాళ్ళు ఆనంగాల్ని ఇప్పదీసి వెళ్ళిపోయారు. 2024 సాయి దళాల పతాక దినోత్సవం నిధి ఉదారంగా విరాళం అందించిన దాతలను ఒంగోలు పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఓబులేషు, సైనిక అధికారి అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు. ಸ್ವಲ್ಪ ಪಕ್ಕ ಸರ್ సెల్ఫ్ నాకు సెల్ఫ్ Ma'am, we are happy that you are donating still. చాలా సంతోషం సార్. డిపార్ట్మెంట్ ఎంప్లాయ్ సార్ కొద్దిగా సార్ చెల్లి రండి. ఓకే సార్. సార్ ఎస్ సార్. సార్ తీదండి సార్. అవుతుందా?
వైట్ వెళ్ళాలి బ్యాక్ ప్లీజ్.